హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఒక ఫుడ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. కర్రీ అండి. ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చపాతీ ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అవుతుంది కదండి ఇలా రెసిపీస్ షేర్ చేసి మీ అందరికీ. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పైన. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, 3 టమాటోస్ అండి. ఇంకొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని చేసి ఫ్రై అవుతున్న దినుసుల్లో ఈ పేస్ట్ని వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, మనకి ఇంకేమైనా సరే యాడ్ చేసుకోవాలంటే స్పైసెస్ అవి కూడా యాడ్ చేసుకోవాలి. రాజ్మాలు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. నేనైతే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచానండి. అయినా నాకు రాజ్మాలు అలాగే అనిపించినాయి. అన్నీ వేసుకున్నాక ఇలా మొత్తం ఫ్రై అయినాక రాజ్మాలు వేసుకోవాలండి. ఇందులో మిల్ మేకర్స్ కూడా వేసుకున్నానండి. ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటారు కదా. వాటర్ అనేది మిల్ మేకర్స్లో లేకుండా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇక రెడీ అయితే అయిపోయిందండి రాజ్మా మిల్ మేకర్ కర్రీ. ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. బ్రెడ్తో ఈ కర్రీ చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయబోతే ట్రై చేయండి. మీరందరూ కర్రీ ఇలానే చేస్తారా, ఇంకా డిఫరెంట్గా చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్ బాయ్.